హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామా వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మష్రూమ్ బిర్యానీ. ఎంతో టేస్టీగా ఉండే రెసిపీని చాలా ఈజీగా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ కోసం 1/2 kg రైస్ని తీసుకున్నానండి. ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. 2-3 సార్లు రైస్ని వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని గంట సేపు పక్కన నాననివ్వాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ గీని యాడ్ చేసుకోండి. ఇందులోనే 5 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, చిన్న మరాఠీ పువ్వుని యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, బఠానీ, బీన్స్, కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ముందుగా రెడీ చేసుకున్న 1/2 కిలో మష్రూమ్ని యాడ్ చేసుకోండి. మష్రూమ్స్ని యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు కుక్ చేయండి. చూడండి, 3 నిమిషాల తర్వాత మసాలాలన్నీ ముక్కలకి పట్టిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి. 2 కప్స్ ఆఫ్ వాటర్కి 3 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టి దగ్గరికి రానివ్వండి. చూడండి, రైస్ దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేయండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలాగే మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన ఉంచండి. చూడండి, 15 నిమిషాల్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా మష్రూమ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం. మీ ఫీడ్బ్యాక్ని కూడా మాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా అందించండి.